Ice Cream 2. The word called advanced flow sound. As we all know that flow sound is a culmination of music and recording arts. And this is a very path-breaking system we call, or a procedure which we have introduced. This is first of its kind in India. And Ice Cream 2 is advanced flow sound. Now, when we're talking about advanced flow sound, you've seen the demonstration video now. So the camera here is moving very fastly and closely about 360 degrees sphere. So we had to define sound. So Ramu sir said, we'll have to define sound. How do we define it? So we had closely about 40 people working from Hyderabad, Chennai, Spain, Europe to define sound. Background score as sound effects and sound effects as background score. లైట్లు తీసుకురండి, రిఫ్లెక్టర్లు తీసుకురండి అంటే ఏదో కొత్తగా అనిపించింది. అంటే ఐస్ క్రీమ్ కంప్లీట్ ఫిల్మ్లో అసలు కెమెరా ఉంది లేదా ఇప్పుడు మేము ఎటు చూసి డైలాగ్ చెప్పాలి రాము గారు, లేకపోతే మేము ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలని సాధారణంగా యాక్టర్స్కి ఇది మేము మా వీలు ప్రకారం మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటూ ఉంటే మమ్మల్ని క్యాప్చర్ చేసిందండి. అంటే ఇది టెక్నికల్గా ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫ్లో క్యామ్ అనే దాన్ని ఇప్పుడు ఎక్కడో ఆ చెట్టు సందులోంచి ఇలా వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది, వెనకాల నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చి కింద గ్రౌండ్ మీదకి వచ్చి మళ్ళీ క్యాప్చర్ చేసింది. అలాగే జీప్లో అవ్వచ్చు. I cannot say anything about the technology because I have no knowledge about it. But I really want to say about how this movie was shot, about each scene. As in, Ramu sir used to choreograph, like, as in, it was like a dance sequence. Since I am a dancer, I could connect it with this. It was like, choreographing a dance song. జనరల్గా ప్రతి ఒక్కరు టెక్నాలజీలో చూస్తుంటే ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్స్ వస్తుంటాయి, న్యూ ట్రెండ్స్ వెళ్ళిపోతుంటాయి పాసింగ్ క్లౌడ్స్ లాగా. కానీ పైన స్కైలో ఎప్పుడు సూర్యుడు వెళ్తే చంద్రుడు ఉంటాడు, చంద్రుడు వెళ్తే సూర్యుడు ఉంటాడు. అట్టా రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అది పాసింగ్ క్లౌడ్స్ కాదు. ఎప్పుడో మనం చూసాం అడవి రాముడి సినిమా 30 రోజులు డేట్స్ ఇస్తే రామారావు గారు 28 రోజులకు ఫినిష్ చేశారు. ఆయన పండగ చూసుకోవాలి. సంక్రాంతి పండగలో మధుమలైలో ఉండి ఒక ప్యాషన్, ఒక దీన్ని డెడికేటెడ్గా చేశారు ఆ సినిమాలు. తర్వాత చూస్తుంటే 200 రోజులు సినిమాలు చేసాం, 300 రోజులు చేసాం, 400 రోజులు చేసాం. ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అయితే మా రామ్ గోపాల్ వర్మ గారికి రామ సత్యనారాయణ కాంబినేషన్ దొరకడం అనేది ఇద్దరు అదృష్టమే. ఎందుకంటే పక్కా ప్రణాళికతోటి ఒక సినిమా అంటే ఎలా తీయాలో, డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పేది ఇండస్ట్రీకి అతను. ఎలాంటి టెక్నాలజీ వాడాలనో, ఎంత తక్కువలో వాడాలనో, ఎన్ని తక్కువ రోజుల్లో చేయాలనేది వరల్డ్ రికార్డ్ రామ్ గోపాల్ వర్మ గారు తప్ప ఎవరు చేయలేరు. నేను సినిమాలు ఎక్కువగా చూసి సినిమా మీద ఇష్టం పెంచుకున్నాను, అభిమానం పెంచుకున్నాను. ఆ అభిమానం ఎంతగా పెంచుకున్నానంటే డైరెక్టర్ అవ్వాలనుకునేంత. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు చూసిన తర్వాత ఆ ఇష్టం, ఆ అభిమానం, ఆ కసి, తపన, ఫైర్ అనేది ఎంతో పెరిగిపోయింది. తర్వాత ఆయన వలన నేను ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్లోకి కూడా వచ్చాను. కానీ మిగతా టెక్నీషియన్స్ అందరికీ ఒక స్పీడప్ చేయడానికి, క్వాలిటీ బెటర్గా చేయడానికి కానీ, లేకపోతే వేరే వేరే విధాలుగా ఆలోచించి ఇమాజినేషన్ని రిస్ట్రిక్ట్ చేయకుండా ఉండడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏ టెక్నాలజీ అయినా. సో ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి మనకి బాగా పాత కాలంలో వచ్చింది ఏంటంటే ఒక సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్, విచ్ ఈజ్ అఫ్ కోర్స్ ద ట్రూత్. కానీ ఇవాళ రోజున ఇట్స్ ఆల్సో కమర్షియల్ ప్రోడక్ట్. ప్రతి వారం 3-4 సినిమాలు రిలీజ్ అవుతాయి, థియేటర్స్ ఉన్నాయి, ఎంతోమంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పనులు చేస్తారు, దేర్ ఫ్యామిలీస్ ఆర్ డిపెండెంట్. సో అది ఇండస్ట్రీ అయినప్పుడు దాని రిజల్ట్ అనేది 2 పాయింట్స్లో ఉంటుంది. ఒకటి దానికి అయిన కాస్టు, దాని తర్వాత రిలీజ్ అయిన తర్వాత దానికి ఎంత రెవెన్యూ వచ్చింది అనేది. ఈ రెండింటి కోరిలేషన్ మీద ఎప్పుడైనా బిజినెస్ అనేది నిలబడుతుంది. సో ఎప్పుడైనా ఒక ప్రొడ్యూసర్ అయిపోయాడు లేకపోతే అది పోయిందంటే ఆటోమేటిక్గా దట్ ఫిల్మ్స్ కాస్టెడ్ మచ్ మోర్ దెన్ వాట్ ఇట్ రికవర్డ్, యాజ్ సింపుల్. సో ఫిల్మ్ ఎలా అప్రిషియేట్ అవుతుంది, ఎంత సక్సెస్ అవుతుంది అనేది వేరే సినిమాల మీద, ఆ సినిమాకు ఉన్న కంటెంట్ మీద, అలాగా ఆ టైమింగ్ అవ్వచ్చు,
ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో లేనివి దాని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచించడం అంటే కోర్స్ విల్ డూ దట్, ఎవ్రీబడి డస్ దట్. ఎవ్రీబడి కథ చాలా బాగుందనుకునే సినిమా తీస్తారు కానీ బాగాలేదనుకుని ఎవరు తీయరు. అది మన కంట్రోల్లో ఉండదు. బట్ వాట్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్ ఈజ్ ద కాస్ట్ అండ్ ద టైం టేకెన్. సో ఇప్పుడు ఐస్ క్రీమ్ టు ఒక మిస్టేకన్ నోషన్ ఏమొచ్చిందంటే చాలా తక్కువ కాస్ట్లో తీయచ్చు సినిమా అనేది కాస్ట్ అయ్యిందా లేకపోతే దాన్ని ఎలాగా ఇంప్లిమెంట్ చేశారనే దాని మీద చిన్న కన్ఫ్యూజన్. ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ దట్ వన్స్ ఫర్ ఆల్. ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేది దానికన్నా ఐస్ క్రీమ్ 4 రెట్లు ఎక్కువ ఖర్చు ఉండొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ లేకపోతే టైమ్ ఆర్ వాట్ ఎవర్ మోర్. కానీ అదేంటంటే అందరూ బిలీవ్ చేసే ప్రోడక్ట్లో ఎవరు డబ్బులు తీసుకోకుండా ప్రోడక్ట్ నమ్ముకుని అందరూ ఒక కోఆపరేటివ్గా సమిష్టి కృషి చేసి ఒక ప్రోడక్ట్ చేసాం, సంథింగ్ సిమిలర్ టు దట్. సో అదంతా ఇట్ విల్ ఓన్లీ బీ గివెన్ డైరెక్ట్లీ డిపెండింగ్ అపాన్ హౌ ఇట్ డస్. లైక్ ఆల్రెడీ రామ్ సత్యం గారు డెమాన్స్ట్రేట్ చేశారు లాస్ట్ టైం ఇదే వేదిక మీద. సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బులు నొక్కేద్దాం, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని, నేను చాలామంది నాకు తెలిసిన డైరెక్టర్ని చూస్తాను, ఒక పార్టీ దొరికాడని చెప్తారు. అసలు అది వినటానికి ఎంత అసహ్యంగా ఉంటుందంటే, అంటే ఎవరిని బొట్టులో వేద్దామా అనేది ప్రైమరీ కన్సర్న్. అంటే నేను టెక్నీషియన్గా చెప్తున్నాను, అందరి మాటలు. అండ్ దే కంప్లీట్లీ ఫర్గెట్ ద పర్పస్. అప్పుడు అది ప్రొడ్యూసర్ అయిపోతే ప్రొడ్యూసర్ ఎందుకు అయిపోయాడు, ప్రొడ్యూసర్ డబ్బులన్నీ వీళ్ళ జేబులోకి వచ్చేసినాయి. అండ్ సో అది దట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఈజ్ వెరీ అన్హెల్తీ. అది మీకు టెంపరీగా ఎవరికైనా కొంచెం డబ్బులు రావచ్చు, కానీ లాంగ్ రన్లో ఐ థింక్ దట్ విల్ సౌండ్ ఎ డెత్ నెల్ టు ద ఇండస్ట్రీ. అప్పుడు కాన్స్టెంట్లీ అప్డేట్ చేసుకుని ఈ ఫ్లో కొత్తగా వచ్చిన కెమెరాస్ అవ్వచ్చు, ఎలాగ మనం అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేను నా 25 years కెరియర్లో అంటే నేను సౌండ్ గురించి నాకు చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉందని నా ఫీలింగ్. నా ఫస్ట్ సినిమా శివ నుంచి నేను శేషు ఒక చిన్న రూమ్లో చేస్తున్నాడు, ఒక 3x4 రూమ్లో స్టీరియో మిక్సింగ్ చేస్తున్నాడు. అంటే ఇంత చిన్న రూమ్లో నువ్వు మిక్సింగ్ ఎట్లా చేస్తావు, ఫిల్మ్ మిక్సింగ్ అని అడిగాను. అంటే రూమ్ ఎంత పెద్ద అని ఇనేది చెవులేగా అసలు అన్నాడు. అసలు దానికన్నా గ్రేటెస్ట్ లైన్ నా లైఫ్లో. అంటే మనం ఇప్పుడు ఏంటి ఒక పెద్ద హాల్, అంటే నేను క్షణక్షణం అప్పుడు ప్రసాద్ 70mm పెద్ద హాల్ ఉండి అది పెద్ద సినిమా కాబట్టి చాలా బాగా మిక్సింగ్ అవుతుంది అన్న ఫీలింగ్. కానీ ఫైనల్గా శేషు చెప్పినట్టు ఇనేది చెవులు. మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా ఎవరైతే డెసిషన్ తీసుకుంటున్నారో ఎక్కడ ప్యాన్ చేయాలి ఏం చేయాలి అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ బాయిలింగ్ డౌన్ టు 2 years. ఆ సినిమాని రీమేక్ చేసేటప్పుడు దాన్ని అలాగే చేస్తే వాళ్ళకి ఏదో గౌరవం తక్కువ అని అనుకుంటున్నారు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకు ఆ రీమేక్ నచ్చి పెద్ద హిట్ అయిన ఫిల్మ్ని చేసేటప్పుడు దాన్ని ఎందుకు మార్చాలి, ఎందుకు చెడగొట్టాలి? బెటర్మెంట్ అన్న పేరుతో చాలామంది చెడగొడుతూ